వార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువుని చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను నిన్ను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపమునైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపమునైనను క్షమించని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఎవరి పాపములనైనను మీరు క్షమించని ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దివ్య సంస్కారాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పోయిన శుక్రవారం మొట్టమొదటి దివ్య సంస్కారమైనటువంటిది జ్ఞానస్నానం గురించి ధ్యానించాం. ఈ జ్ఞానస్నానం తీసుకోవడం ద్వారా మన జీవితంలో మనము పవిత్రులుగాను, దేవుని యొక్క పవిత్రమైనటువంటి శ్రీ సభలో సభ్యత్వాన్ని పొంది మనము క్రీస్తు ప్రభుకి దత్తపుత్రులుగా మనము ఆ యొక్క ఔన్నత్యాన్ని ఈ యొక్క దివ్య సంస్కారం ద్వారా మనం పొందుతాము. జన్మపాపము నుండి, కర్మపాపము నుండి, మరి ఇతరమైనటువంటి పాపాల నుండి మనందరినీ పరిశుద్ధపరిచి దేవుని సన్నిధిలో పవిత్రులుగా ఉంచేటువంటిదే ఈ దివ్య సంస్కారం అని మనము ఈ దివ్య సంస్కారాన్ని గురించి ధ్యానించాం. ఈరోజు రెండవది దివ్య సంస్కారం. ఏంటది? పాప సంకీర్తి. సహజంగా మన యొక్క ప్రపంచంలో నలుదిశలకు వెళ్ళినా మనం చూసేది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, కష్టాలు సుఖాలు, మంచి చెడు, తర్వాత పాపము పుణ్యము అనేటువంటివి ప్రపంచ నలుమూలలో ఉండేటువంటివి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే మనము ఎటువంటి మానవ బలహీనతలో మానవుడు సృష్టి నుండి మానవుడిని మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే మొదటి నుండి మానవుడు బలహీనుడే. ఈ బలహీనత వల్ల అనేకమైనటువంటి తప్పిదాలు చేస్తూ దేవునికి విరుద్ధంగా, తన తోటి వారికి విరుద్ధంగా జన్మ పాపాన్ని తొలగించుకున్నప్పటికీ ఈ యొక్క మానవ బలహీనత వల్ల ప్రతి మనిషి చేసేటువంటి తప్పులై పాపంలో పడుతూ ఉన్నారు. మన జీవితంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ మనిషి కష్టాలు లేనటువంటి మనిషి ఉన్నప్పటికీ ప్రపంచంలో పాపము చేయనటువంటి వ్యక్తి మాత్రము ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు ఉండరు. పాపము చేయనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కష్టము లేనటువంటి వారు ఉండవచ్చు, కానీ పాపము చేయనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. మరి పాపం అనేది, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది ఒక విషం. మానవుల్లో ఉండేటువంటి విషం. ఒకసారి ఒక పాము కాటేస్తే
దాని యొక్క విషము దాని కుర్రల ద్వారా శరీరానికి ఏ విధంగా ఆ విషము ప్రాకుతుందో చివరికి అతన్ని మెల్లగా మరణ అంచుల వరకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితిని ఆ పాము యొక్క విషము ఆ వ్యక్తిని తీసుకువెళ్తుంది. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మానవుడు చేసినటువంటి పాపము అది ఒక విషము లాంటిది. అది మనం ఎంత త్వరగా ఆ విషయాన్ని మనము మన నుండి శరీరం నుండి మానవ జీవితం నుండి తొలగిస్తే అంత మంచిది. మరి ఆ యొక్క విషయాన్ని పాము ఆ యొక్క విషయాన్ని మన నుండి తొలగించడానికి క్రీస్తు ప్రభువే ఈ యొక్క దివ్య సంస్కారాన్ని ఆయన ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపాలైతే మీరు క్షమిస్తారో అవి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములైతే క్షమించరో ఆ పాపములు క్షమించబడని దేవుని వాక్యమే చెప్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఎవరైనా పాపాలు దేవునికి విరుద్ధంగా చేసినట్లయితే దేవుడు వెంటనే వారిని శిక్షించేవాడు. కానీ ఈ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు మనకి అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తూ మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మనం చేసినటువంటి పాపాలను మన నుండి తొలగించుకోవటానికి ఆయన ఇచ్చినటువంటి దివ్య సంస్కారమే ఈ పాప సంకీర్తన. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య సంస్కారాన్ని మనం కొనియాడాలి. మన నుండి ఈ యొక్క విషం మన నుండి తొలగించుకోవాలంటే ఈ దివ్య సంస్కారాన్ని మనము ఏం చేయాలి? కొనియాడాలి. నేను ప్రతి ఆదివారము దివ్య బలి పూజకు ముందు నేను ప్రకాష్ మాస్టర్ ఎప్పుడు చెప్తారు, మన విచారణల గురువులు పాప సంగీతం వినడానికి ఆయన కూర్చుని ఉన్నారు, దయచేసి మీ పనులన్నీ త్వరగా ముగించుకుని వచ్చి మంచి పాప సంగీతం చేయమని ఆయన ఎప్పుడూ అనౌన్స్ చేస్తారు. కానీ మనము మన పనులు మనవి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య సంస్కారంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మహత్యాన్ని మనము గ్రహించి ఈ దివ్య సంస్కారాన్ని మనం కొనియాడటానికి మనం ప్రయత్నిద్దాం. మనం విన్నటువంటి విధంగా ఈ దివ్య సంస్కారములో ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడి మన తప్పును తెలుసుకోవాలి. మనకు తెలిసిన విధముగా దుడుకు చిన్నవాడి కథ అందరికీ తెలుసు. తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, చూడండి, తండ్రి, నేను పరలోకమునకు భూలోకమునకు నీ ఎదుట పాపము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. చూడండి, దుడుకు చిన్నవాడు చిన్న కుమారుడు తన తప్పుని తెలుసుకున్నాడు. మనం కూడా ఈ దివ్య సంస్కారంలో ఈ పవిత్రమైనటువంటి పాప సంగీతం మనం చేసినప్పుడు, మనలో ఆ తప్పులు ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా ఏదైనా పాపం చేసినట్లయితే, మన యొక్క సహోదరులకి ఈ విధంగా మనం పాపం చేసినట్లయితే, 10 ఆజ్ఞలు మీరి మన జీవితాన్ని మనము ఏదైనా విరుద్ధంగా మనం పాపం చేసినట్లయితే, ఈ దుడుకు చిన్నవాడిలాగా మనం ఆలోచించాలి. తండ్రి, నీకును పరలోకానికి నేను ద్రోహం చేశాను.
చూడండి, ఆ దుడుకుచున్నవాడు తన తండ్రి కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు అని గ్రహించాడు. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరులారా ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. మనం ఎన్నిసార్లు ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడితే మనకి ఎన్ని దీవెనలు వస్తాయి. అంటే మనం పాపాలు చేసేమని కాదు ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడటానికి. మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ మనపై దండిగా మెండుగా కురిపించబడాలంటే మనం ఏం చేయాలి? దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. అది మనలో ముఖ్యమైనటువంటి, మనలో ఉండవలసినటువంటి ఆలోచన. మనం ఆలోచించేది ఏంటంటే ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడటం ద్వారా పాపము నుండి నేను తొలగించబడుతూ ఉన్నాను, కానీ నా ప్రభు నాకు అనేకమైనటువంటి అనుగ్రహాలు, తన కృపను నాకు ప్రసాదిస్తూ ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఈ దివ్య సంస్కారం చేయడం ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఎర్రగా సింధూరం వలె ఉన్నటువంటి నీ పాపాలని, ఎర్రగా సింధూరంలాగా ఉన్నటువంటి మన పాపాలని తెల్లని ఉన్ని వలె మారుస్తారు ప్రభు. చూడండి, తెల్లని ఉన్ని వలె తల మెరిచిపోయేటువంటి, మనము సర్ఫ్తో మన బట్టల్ని వాషింగ్ మెషిన్లో కానీ సబ్బుతో మనం బట్టల్ని ఉతికినప్పుడు ఆ యొక్క వస్త్రాలు ఏ విధంగా ఉంటాయి? తెల్లగా మెరుస్తాయి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం గ్రహించాలి, ఇదిగో ఈ పాప సంగీతనం చేయటం ద్వారా మురిగిపారినటువంటి నా యొక్క మాలిన్యమైనటువంటి నా యొక్క ఆత్మ, ఇదిగో ఎర్రగా సింధూరంగా ఉన్నటువంటి నా యొక్క ఆత్మ ఎప్పుడైతే ఈ దివ్య సంస్కారాన్ని, పాప సంగీతనాన్ని నేను కొనియాడానో, నా యొక్క హృదయం తెల్లని సింధూరం, తెల్లని ఉన్ని వలె మారుస్తాడు అని మన యొక్క విశ్వాసం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా రెండవ విషయం మనం గ్రహించాలి, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ. చూడండి ఆమె యొక్క విశ్వాసం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనములో ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదటగా ఆమెపై రాయి వేయండి. చూడండి ప్రియమైనటువంటి సహోదరుల, మీలో ఎవడైనా సరే తప్పు చేయనటువంటి వాడు, మీలో పాపం ఎరిగినటువంటి వాడు, మీలో ఎవరిని దూషించినటువంటి వాడు మొట్టమొదటిగా మీరు ఆమెపై రాయి విసరండి అని వ్యభిచారంతో పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీ, ధర్మశాస్త్ర బోధకులు వారి యొక్క ధర్మశాస్త్రాన్ని విధంగా ఆమెను శిక్షించాలి, ఆమెను మరణదండనకు విధించాలి, ఆమెను రాళ్లతో చంపాలి అనేటువంటి కక్షపూరితమైనటువంటి బుద్ధితో వచ్చినటువంటి వారికి ప్రభు ఇచ్చినటువంటి సందేశం. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మనము కూడా ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడినప్పుడు మనము కూడా ఆలోచించాలి. మనమంది చాలామంది అనుకుంటాం, నేనేం తప్పు చేశాను, నేనే పాపం చేశాను, మరి నేను ఎందుకని దివ్య సంస్కారాన్ని కొనియాడాలి, నేను ఎందుకని ఈ పాప సంగీతం చేయాలి, నేను పాపం చేయలేదు కదా ఏమ్మా. కొంతమంది వస్తారు, పితాపుత్ర అంటారు, స్వామి నేనేం పాపం చేయలే. అప్పుడు అనుకుంటాను, మరియ తల్లి బొమ్మ తీసేసి నిన్ను పెట్టాలమ్మా అనుకుంటాను మనసులో. ప్రతి ఒక్కరూ ఎవరైనా, మనము ఈ ప్రపంచంలో ఎవరైనా కష్టాలు లేనటువంటి వారు ఉంటారేమో కానీ పాపము చేయనటువంటి వారు ఎవరు లేరు అని మనకు తెలుసు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను పాపిని, దేవునికి విరుద్ధంగా అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాను అని మనము గ్రహించి ఈ దివ్య సంస్కారాన్ని మనం కొనియాడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి మంచి దొంగ, అప్పటి వరకు ఎన్నో సంఘములో ఒక
గజ దొంగగా ముద్ర వేసుకున్నటువంటి ఈ దొంగ, క్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడినటువంటి ఈ దొంగ చివరి క్షణంలో తన యొక్క మనస్తత్వానికి, తన యొక్క మనస్సును ఆలోచించి నేను పాపం చేశాను, ఈ మెస్సయ్యలాగా కాదు, ఈ యేసయ్యలాగా కాదు, నా యొక్క పాపాలకి నేను చేసినటువంటి ఈ యొక్క అనేకమైనటువంటి సాంఘికపరమైనటువంటి ఈ యొక్క విచక్షణమైనటువంటి ఈ పనులకు నా యొక్క శిక్ష పడటం అది సమంజసమే అని గ్రహించి, చూడండి ఆ దొంగ మనస్తాపడి ప్రభు ఏమని బతిమలాడాడండి? లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో యేసు వంక తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞప్తికి తెచ్చుకొనండి. దానికి ముందు ఏం చెప్పాడంటే పశ్చాత్తాపముతో, దేవుని వాక్యం చెప్తుంది, పశ్చాత్తాపమైనటువంటి హృదయంతో ప్రభు వంక చూసి, ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధిలో మనకు వచ్చినప్పుడల్లా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మంచి దొంగవాని యొక్క మనస్తత్వం మనలో ఉండాలి. ప్రభువా, నేను తప్పు చేశాను, ఇతరులను దూషించాను, ఇతరులతో చెడ్డగా మాట్లాడాను, ఇతరి యొక్క వ్యక్తిగత జీవితాల గురించి నేను చెడ్డగా క్యారెక్టరైజ్ చేశాను అని మనమందరము పశ్చాత్తాపడాలి. ఈ యొక్క మంచి దొంగ వలె అటువంటి మనస్సులు మనకు ఉండాలని మనం ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో వచ్చినప్పుడు మనం ప్రాధేయపడాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా సీమోను ఇంటికి వచ్చినటువంటి స్త్రీ, సీమోను అనేటువంటి పరిసయ్యుడు ప్రభుని తన యొక్క ఇంటికి ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ మగ్దల మరియమ్మ తన కన్నీటితో ప్రభు యొక్క పాదాలని కడిగి తన యొక్క పాపాలను కడగమని పశ్చాత్తాపడింది. ప్రియమైనటువంటి సహోదరు, పశ్చాత్తాప హృదయముతో దిగనే ప్రభు చెప్తూ ఉన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 37-38వ వచనములో, ఒక స్త్రీ ప్రభు ఆమె యొక్క పాపాలని క్షమించాడు. ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమె యొక్క నమ్మకాన్ని బట్టి క్రీస్తు ప్రభు కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు అని తెలుసుకుని ఆయన యొక్క పాదాలను కడిగి, తన కన్నీటి పాదాలతో కడిగి, తన యొక్క వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడిచి, చూడండి, ఆమెలో ఉన్నటువంటి ఆ విశ్వాసం బట్టి ఆమె రక్షించబడింది. మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క స్త్రీ వలె, మరియా మగ్దలేన వలె మనము కూడా ఈ దివ్య సంస్కారములో పవిత్రమైనటువంటి తన యొక్క రక్తముతో ప్రభు నన్ను కడుగుతాడు, ప్రభు యొక్క దీవెనలు నేను పొందుతాను అని మనము ఈ యొక్క దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మనము చేయవలసినటువంటిది. అయితే కొంతమంది మనము పాపములో చనిపోవటానికి దేవునికి ఇష్టం లేదు. హెజ్కేలు 33వ అధ్యాయము 11వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది. హెజ్కేలు 33వ అధ్యాయము 11వ వచనములో, దుష్టుడు అంటే పాపి చనిపోవటం వలన నాకు సంతృప్తి కలగదు, దుష్టు తన పాప మార్గము నుండి వెనుకకు మరలి బ్రగుట వలన నాకు సంతోషము కలుగును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దుడుకు చిన్నవాడు ఏ విధంగా అయితే తన యొక్క తప్పును తెలుసుకుని తన తండ్రి దగ్గరికి వచ్చాడు, తన కుమారుడు తన యొక్క మారు మనసు పొంది నా దగ్గరికి వస్తాడని తండ్రి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి తండ్రి యొక్క ఆనందంలో ఆనందాన్ని చూడండి.
తప్పిపోయినటువంటి కుమారుడు నా దగ్గరికి వచ్చాడు, చనిపోయినటువంటి కుమారుడు తిరిగి నా దగ్గరికి వచ్చాడు అని సేవకులతో పిలిచి ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. కొవ్వినటువంటి లేత దూడను కోయించి విందుని ఏర్పాటు చేశాడు తండ్రి. అటువంటి ఆనందం మనలో ఆ యొక్క పశ్చాత్తాపమైనటువంటి హృదయాన్ని కలిగి మనం చేసినటువంటి తప్పిలను ఈ యొక్క దివ్య సంస్కారములో మనం ఒప్పుకున్నట్లయితే తండ్రి దేవుడు ఎంత ఆనందాన్ని పొందుతాడో చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా. అందుకనే ప్రభు ఎవరైనా సరే మరణించడానికి దేవుడు సంతోషపడడు, ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. మరి మనం రక్షించబడాలంటే మనం ఏం చేయాలి? దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. ఈ పాప సంగీతాన్ని మనము అనునిత్యము దానిని మనము పాటించాలి, మన జీవితంలో కొనియాడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరుణ, పాపి తన పాపములు విడిచిపెట్టినట్లయితే ఒప్పుకోవాలంటే ఏం చేయాలంటే, ఒక పాపి తన పాపాలను విడిచిపెట్టాలంటే పాపము ఒప్పుకోవాలి. పాపోచ్చరణం ద్వారా మనం ఏం చేయాలంటే మనం చేసినటువంటి పాపాలని ఒప్పుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి చెప్పుకుంటాలే అనుకుంటాం. మరి ఎందుకని ఈ దేవాలయాలు, ఈ తిరుసభ, విచారణకి కాపరి ఎవరు? విచారణ గురువు. మరి అభిషక్తులైనటువంటి గురువులు ఎందుకు? దేవుడు ఎందుకని ఏర్పాటు చేశాడు? తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ఈ దివ్య సంస్కారాన్ని మనం కొనియాడాలి. ఇది ఎలా ఉంటుందంటే, మనకు పాప సంకీర్తనం చేయడానికి కావలసినది పరివర్తన, మారు మనస్సు. పరివర్తనను దేవుడు పుట్టిస్తాడు. ఎలాగంటే పరివర్తనని ఆ దేవుడే మనలో పుట్టిస్తాడు. అది ఎలాగంటే, ఒక గోపురం చుట్టూ పామురం తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుంది? ఒక గోపురం చుట్టూ పావురం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కన్నం దొరికితే ఆ కన్నంలో దూరి గూడు కట్టుకుంటారు, అవునా కాదు? కన్నం ఎక్కడ లేనప్పటికీ అది తిరుగుతూ ఆ కన్నం దొరికే వరకు తిరుగుతానే ఉంటుంది. మనము కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, పాపి అయినటువంటి మనము, ఆ కరుణామయుడు మనల్ని తన యొక్క కృప ద్వారా, ఈ యొక్క దివ్య సంస్కారం ద్వారా ఆయనను మన నుండి పశ్చాత్తాప హృదయంతో ఆయనను మనము ఆశ్రయించినట్లయితే మనల్ని కూడా తన యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధులను చేస్తాడు, తన హృదయంలోకి హత్తుకుంటాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి పవిత్రమైనటువంటి ఈ దివ్య సంస్కారాన్ని మనము కొనియాడాలి. దానికి మనము ముఖ్యమైనటువంటి విలువను మనం ఇవ్వాలి. ఆలోచించండి, ఎంతమంది పాప సంగీతం చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరే ఆలోచించండి. అప్పు పండుగల్లోనూ సంవత్సరానికి ఒకసారైనా పాప సంగీతం చేయాలని ఉంది తిరుసభ కట్టడలో. ఎన్ని సంవత్సరాలైంది మన పాప సంగీతం చేసి? క్రిస్మస్ ముందు నేను పదే చెప్పాను, పాప సంగీతం చేయండి, మంచి పాప సంగీతం చేసి క్రిస్మస్ పండుగని కొనియాడండి అని. కానీ చాలామంది మనలో ఆ మార్పు రాలేదు. కోరిక ఉండాలి మనలో. ఏది చేయాలన్నా ఆ కోరిక ఉండాలి. దివ్యబలి పూజలో పాల్గొనడానికి కూడా మనలో ఆ యొక్క ఉత్సాహం, కోరిక ఉండాలి. నేను అందరికన్నా ముందు వెళ్ళాలి, నేను దేవుని స్తుతించడానికి వెళ్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వెళ్తున్నాను, దేవుని యొక్క శరీర రక్తాలను నేను భుజించడానికి వెళ్తూ ఉన్నాను అని మనలో మనకి ఆ యొక్క కోరికలు కలగాలి, ఆశ కలగాలి. ఏదైనా సరే మన దివ్య సంస్కారాన్ని కొనియాడాలంటే మనలో ఆశ కలగాలి, అది మనం నమ్మాలి.
దాని ద్వారా నేను అనేకమైనటువంటి దేవుని యొక్క దీవెనలు పొందుతాను అని మనలో అది మన విశ్వాసం, మన కథోలిక విశ్వాసం. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈ యొక్క దివ్య సంస్కారాన్ని కొనియాడటానికి మనలో పరివర్తనకు రావాలి. ఈ పరివర్తనలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. పరివర్తనలో 3 ముఖ్యమైనటువంటి అంశాలు. మొట్టమొదటిది పాపాన్ని విడనాడాలి, అభిలషించడం. పాపాన్ని మనము విడనాడాలి. ఉదాహరణకు లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒక పరిసయ్యుడు, ఒకరి సుంకరి. చూడండి వారిలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. కాని సుంకరి దూరముగా నిలవబడి దేవుని వైపు కనులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుటూ, ఓ దేవా నేను పాపాత్ముడను అని ప్రార్థించాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి మనస్తాపం మనలో కలగాలి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ సొంకరి వలె మనము మనస్తాపపడుతూ ఉన్నామా, లేకపోతే ఈ పరిసేయుడు వలె? చూడండి పరిసేయుడు ఏమంటూ ఉన్నాడు. పరిసేయుడు నించుండి తనలో తాను, ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయనటువంటి వాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడి మాత్రము కాదు. చూడండి, మనం అందరము దేవాలయానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో పరిశీలన లాంటి వాళ్ళమే. మనం పాపం చేయలేదు కదా, ఎవరిని దూషించలేదు కదా, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడలేదు కదా, దేవుణ్ణి దూషించలేదు కదా, అవునా కదా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటి పరివర్తనలో మనకు ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటిది పాపాన్ని విడనాడాలి. మన సుంకరి వలె అటువంటి మనస్తాపం మనలో కలగాలి. రెండవది దేవుని చెంతకు తిరిగి రావాలని కోరుకోవటం. దేవుని చెంతకు రావాలి. ఈ జిడుగు చిన్నవాడు వలె దేవుని సన్నిధానానికి రావాలి. దేవుడు కృపామయుడు, దయామయుడు, ప్రేమమయుడు అని తెలుసుకుని దేవుని సన్నిధానానికి నేను రావాలి. దేవుడు సులభముగా కోపపడేటువంటి వాడు కాదు, సులభముగా మనల్ని శిక్షించేవాడు కాదు. కరుణామయుడు, దయామయుడు అని తెలుసుకొని ఆయన సన్నిధానానికి రావడానికి ప్రయత్నించాలి. మూడవది దైవరాజ్యాన్ని పొందాలని కోరుకోవాలి. ఈ పాప సంగీతన ద్వారా మనలో పరివర్తన చెందిన తర్వాత, పరిశుద్ధులైన తర్వాత చివరి మనకు దక్కేది ఏమిటి? దైవరాజ్యం. మరి మన కనులు దైవరాజ్యం వైపు ఎత్తి ఉన్నాయా? మన ఆలోచనలు దైవరాజ్యాన్ని మనం పొందటానికి మన ఆలోచనలు అడుగులు వేస్తున్నాయా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ దివ్య సంస్కారం అంటే ఏమిటి? పాప సంకీర్తనం అంటే ఏమిటి? పాప సంకీర్తనం అంటే ఏమిటి? పాప సంకీర్తనం అంటే జ్ఞానస్నానం పొందిన వెనుక కట్టుకొనిన పాపములను మన్నించు దివ్య సంస్కారము. జ్ఞానస్నానం తర్వాత మనం పవిత్రులం అయ్యాం. జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత జన్మపాపము, కర్మపాపం నుండి విముక్తిని పొందాం. కానీ మానవుడు అంటే ఏమిటి ప్రకాష్ గారు? మానవుడు అంటే బలహీనుడు. ఫ్లష్ ఈజ్ వీక్. శరీరము బలహీనతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాపంలో పడతారు. ప్రతి ఒక్కరూ సైతాను యొక్క ప్రలోభాలకు లొంగుతారు. మరి అటువంటి సమయాల్లో తప్పు చేసినటువంటి దానిని క్షమించేటువంటి దివ్య సంస్కారమే పాప సంకీర్తనము.
తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఈ దివ్య సంస్కారము 2వ శతాబ్దంలో టెర్టోలియన్ అనేటువంటి తత్వశాస్త్ర ఈ విధంగా రాశాడు ఈ దివ్య సంస్కారం గురించి. ఓడ మునిగి ఓడ మునిగిన వాళ్ళు తెప్పపట్టుకుని ఒడ్డు చేరుతారు. ఓడ మునిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి తెడ్డో లేదో దాన్ని ఉపయోగించి ఒడ్డుకి చేరతారు. అదేవిధంగా అలాగే పాపం అనేటువంటి సముద్రములో మునిగిన మనము పాప సంకీర్తనము ద్వారా అనేటువంటి తెడ్డు ద్వారా తెప్పతో దైవకృప అనే తీరాన్ని మనము చేరుకుంటాం. చూడండి, పాపం అనేటువంటి ఈ యొక్క సముద్రములో మనము కొట్టుపోకుండా పాప సంకీర్తనమైనటువంటి ఒక తెడ్డు మనకి ఆయుధముగా ఉపయోగపడి క్రీస్తు ప్రభు యొక్క కృప, దైవ కృప అనేటువంటి తీరానికి మనం చేరుతాము. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి అనుగ్రహాలు మనపై దేవుడు కురిపించాలి. అదేవిధంగా పాముకి ప్రతిసారి కుబుసాన్ని వదులుతుంది, అవునా? పాము ఒక చర్మాన్ని విడిచిపెడుతుంది, దాన్ని కుబుసు అంటారు. అది కుబుసు వదిలిన తర్వాత పాము ఎంత ఎనర్జీ పొంది చాలా ఫాస్ట్గా పయనించగలదు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోగలదు. అదేవిధంగా పాపం అనేటువంటి దానిని మనం మోస్తూ 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 భారాన్ని మనం మోసినప్పుడు ఇదిగో దివ్య సంస్కారమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి పాప సంకీర్తనాన్ని మనం కొనియాడినప్పుడు మనము కూడా ఈ పాము వలె ఎంత చక్కగా ఉత్సాహంతో ఎనర్జీతో ఉంటుందో మనలో కూడా అటువంటి ఎనర్జీ దేవుని యొక్క కృప ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలను చెప్తూ ఉన్నాను. రేపొద్దున చూసే మళ్ళీ వచ్చే ఆదివారం కూర్చుంటాను. ప్రకాష్ మాస్టరు మళ్ళీ మైక్లో చెప్తారు. అన్నీ దేంట్లో పోసినట్టు చూడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, గ్రహించండి, ఈ పాప సంకీర్తనం ఎలా చేయాలి? మనం మొట్టమొదటిగా మన పాపాలని రాసుకోవాలి, మననం చేసుకోవాలి. నేనే తప్పు చేశాను, నేను ఈ పాప సంగీతం ఎన్ని రోజులైంది నేను చేసి. మొట్టమొదటిది అది గుర్తుపెట్టుకోవాలి. ఈ పాపాలని మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎప్పుడు పాపం చేశామో దాన్ని గుర్తుపెట్టుకుని ఈ 10 ఆజ్ఞలు మనము ఒకసారి మననం చేసుకోవాలి. ఈ 10 ఆజ్ఞలలో నేను దేనినైనా ధిక్కరించానా? తిరుసభ కట్టడల్లో ఈ 6 తిరుసభ కట్టలు నేను తూచా తప్పకుండా పాటించానా అని మననం చేసుకుని మనము అభిషేక్తుడైనటువంటి గురువు దగ్గరికి వచ్చి మనము విన్నవించుకోవాలి. మనము ఏ పాపాలనైతే ఒప్పుకుంటామో అటువంటి పాపాలు మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఒక్కసారి మనం చెప్పినటువంటి పాపాలు ఒక్కసారి ప్రభు మన నుండి ప్రాయశ్చిత్తము కలిగి గురువు అభిషేక్తుడైనటువంటి గురువు ద్వారా మనము ఈ అబ్సల్యూషన్ మనం పొందినట్లయితే అది తొలగించబడుతుంది. మళ్ళీ 10 సార్లు దాన్ని చెప్పనవసరం లేదు. అన్నీ ఏ పాపం చేశామో అదన్నిటినీ ప్రభు ముందు మనం ఒప్పుకోవాలి. మరి ఎటువంటి పాపాలు చేసినప్పుడు గురువు దేవుని నుండి ఆయన మనకి అనుగ్రహాలు దయచేస్తారు. మనము పాపాలను దాచిపెడితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూడండి. మన పాపాలను దాచిపెడితే ఏం జరుగుతుంది? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. తన పాపములను దాచిపెట్టుకుని వాడు బాగుపడడు.
ఆ పాపములను ఒప్పుకొని వాటిని పరిత్యజించువాడు దేవుని దయ పొందును. మన పాపాలని మనం ఒప్పుకోకపోతే, దాచుకుంటే ఏం జరుగుతుంది? బాగుపడని దేవుని వాక్యం చెబుతుంది, నేను చెప్పట్లేదు. అదే మనం దాచుకోకుండా దేవుని యొక్క సమక్షంలో గురువుకి మనం విన్నవించుకుంటే దేవుని యొక్క దయను మనం పొందుతామని దేవుని వాక్యం చెబుతుంది. అదేవిధంగా సిరాకు 4వ అధ్యాయం 20వ వచనంలో సిరాకు 4వ అధ్యాయం 20వ వచనం, నీ పాపములను ఒప్పుకొనుటకు సిగ్గుపడవలదు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను ఫాదర్ దగ్గరికి ఈ పాప సంగీతం చేయటం ద్వారా లోకులు ఏమనుకుంటారు, అమ్మా ఈమె ఏదో ఘోరమైన పాపం చేసింది కాబట్టి ఈ పాప సంగీతం చేస్తుంది, ఆమె ఘోర పాపి కాబట్టి అని కొంతమంది అనుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది. పాప సంగీతం చేయడం ద్వారా నువ్వు సిగ్గుపడన అవసరం లేదు, దేవుని వాక్యం చెప్తుంది. కీర్తన 32వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే, 32వ కీర్తన, ప్రభువు ఎవను పాపములను మన్నించునో, ఎవరి తప్పిదములను తుడిసివేయునో ఆ నరుడు ధన్యుడు. ప్రభువు ఎవరిని దోషిగా పరిగణింపడో, ఎవడు కపటాత్ముడు కాడో ఆ జనుడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యెహోషువ 7వ అధ్యాయం 19వ వచనంలో, యెహోషువ 7వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు యెహోషువ కుమారా, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యావేను స్తుతించి గౌరవింపము, నీవేమి చేసిదువో దాచక నాతో చెప్పుమని చెప్తుంది. యెహోషువ ఆకానుతో చెప్తూ ఉన్నాడు, నువ్వేం చేసావో భయపడొద్దు, నువ్వు నాతో చెప్పు. అందుకనే పాప సంగీతం చేసే సమయంలో మనం ఎవరి భయపడని అవసరం లేదు, సిగ్గుపడని అవసరం లేదు. ఎవరేమనుకుంటారని మనకు అవసరం లేదు. నా ప్రభువుని నేను ఈ యొక్క దివ్య సంస్కారం ద్వారా నేను దీవెనలు పొందటానికి నేను ప్రభు యొక్క సన్నిధానికి వచ్చాను కాబట్టి నేను సిగ్గుపడను, భయపడను అని మన యొక్క మనస్తత్వాలు మనలో ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మీ పాపము ఒప్పుకొనక మీలో పాపము ఉంచుకొని ప్రార్థనలు చేసిన ఫలితం ఉంటుందా? మన పాప సంగీతంకి వెళ్ళం, పాపాలు ఒప్పుకోం, కానీ గంటల ప్రార్థన చేస్తాం, దాని ఫలితం ఉంటుందా? ఉండదని దేవుని వాక్యం చెప్తుంది. యెషయా 1వ అధ్యాయము 15-16 వచనములో, యెషయా గ్రంథము, యెషయా, మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీరు ఎన్ని మనవులు చేసినను నేను ఆలింపను, మీ చేతులు పాపమనే నెత్తురుతో నిండి ఉన్నాయని దేవుని వాక్యం. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప మనకు దండిగా మెండుగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది పాప సంకీర్తన చేయాలి, దివ్య సంస్కారాన్ని కొనియాడాలి. పాప సంకీర్తనములో పాపాలు ఒప్పుకుంటే గురువు దేవుడు ఆజ్ఞాపించు, గుర్తుపెట్టుకుంటారా? మనం పాప సంగీతం చేసినప్పుడు నేను ఫాదర్ గారు ఏమనుకుంటాడు, ఆయన గుర్తుపెట్టుకుంటాడేమో, నన్ను అలాగా అదృష్టితో చూస్తాడేమో అని మనలో కొన్ని కలహాలు, కొన్ని ఆలోచనలు ఉంటాయి. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, గుర్తుపెట్టుకోరు. హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 12వ వచనములో, హెబ్రీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 12వ వచనములో, వారి దోషములపై నేను దయ చూపుదును, వారి పాపములను ఇక జ్ఞప్తికి ఉంచుకొనను. జ్ఞప్తికి ఉంచుకో.
ఇది క్యానన్లో మాకు ఇచ్చినటువంటి, నేను ఎవరికైనా డిస్క్లోజ్ చేస్తే అది దేవుడు నన్ను క్షమించినటువంటిది పాపం. ఒకసారి జరిగినటువంటి సంఘటన, స్పెయిన్ దేశంలో ఒక విచారణ గురువుని కొంతమంది పోలీసు ఉన్నటువంటి అధికారులు వచ్చారు. ఆ గ్రామంలో ఎంతో ఒక విలువైనటువంటి బ్యాంకుని రోబరీ చేసి అనేకమైనటువంటి కోట్ల ఖరీదైనటువంటి బంగారాన్ని, డబ్బులను ఆ యొక్క బ్యాంకుని రోబరీ చేసి తీసుకువెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఆ పోలీసులకి ఎవరో తెలియలేదు. కానీ మనము ఈ విచారణ గురువు దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎవరో మనము పట్టుకోగలం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇదిగో ఈ పాప సంగీతను చేస్తారు. ఆ గురువుకి ఈ బ్యాంక్ రోబరీ చేసినటువంటి వ్యక్తి కూడా చెప్పి ఉండవచ్చు, తప్పనిసరిగా ఆయనకి తెలుస్తుందని ఆయన దగ్గరికి వెళ్ళారు విచారించడానికి. ఆయన అన్నాడు, నాకు తెలియదు, మీరు చెప్తారా లేదా మీకు తెలుసు అని ఆయన బంధించి చెరసాల్లో వేశారు. ఆయన చిత్రహింసలు పెట్టారు. మీరు చెప్తారా లేదా అని నానా రకాలుగా ఆయన్ని చిత్రహింసలు చేశారు. అయినా పల్లెత్తి మాట మాట్లాడలేదు. నాకు తెలియదు, నీకు తెలుసు అని రకరకాలుగా చిత్రహించారు. చివరి మాట నాకు తెలియదు. చివరికి ఆయన నాలుకని కత్తిరించారు. నా జీవితాన్ని, నా నాలుకను నన్ను చిందరవిందలు చేసిన పాప సంగీతంలో జరిగినటువంటి విషయాలని బయలుపరచకూడదు. అది దేవుడు క్షమించరానటువంటిది పాపం. గురువు, అభిషక్తుడైనటువంటి గురువు ద్వారా మనం చేసుకోవాల్సింది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా పాప సంకీర్తనముకు సిద్ధపడటం ఎలా? పాప సంకీర్తన చేయడానికి, ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడటానికి మనల్ని మనం ఏ విధంగా సిద్ధపడి చేసుకుంటామో మొట్టమొదటిగా చేసిన పాపాలని నెప్పకి తెచ్చుకోవాలి, మెమరు వేసుకోవాలి. మొట్టమొదటిది అందరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయలేదు ఫాదర్ అని చెప్పమాకండి నాకు వచ్చి, అయితే మీరు రావద్దు. మొట్టమొదటిగా మనం చేసినటువంటి పాపాలని నెప్పకి తెచ్చుకోవాలి, ఆలోచించాలి. రెండవది, చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి. నేను చేశాను, మననం చేసుకున్నాను, దానికి మనము ప్రాయశ్చిత్తపడాలి. మూడవది, ఇటువంటి పాపాలు మరొకసారి చేయనని వాగ్దానం చేయాలి. పాపాలని మనం నెప్పకి తెచ్చుకుని దాన్ని ఒప్పుకోవాలి దివ్య సంస్కారంలో. మూడవది, నేను ఎప్పుడు చేయనని మనము ఒప్పందం చేసుకోవాలి. నాలుగవది, పాపములకు పరిహారం చెల్లించాలి. మరి గురువు ఇచ్చేటువంటి పరిహారం 3 మంగళవార్తాలు, లేకపోతే గుడి శుభ్రం చెయ్యి. కొంతమంది మరి పాప పరిహారానికి మనము పరిహారం చెల్లించాలి. ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించుకుని, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దివ్య సంస్కారాన్ని కొనియాడటానికి మనం ఎన్నిసార్లు కొనియాడితే, ఏం చెప్పాను నేను, అన్ని దీవెనలు మనం పొందుతాం. ప్రతి ఒక్కటి దివ్య సంస్కారాలని మనం కొనియాడితే, ఎన్నిసార్లు మనం కొనియాడితే అన్ని దీవెనలు మనం పొందుతాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి అటువంటి దీవెనలు ప్రభు మనకు దయచేయాలని ఈ యొక్క ఆరాధనలో మనందరి కోసం ప్రార్థన చేద్దాం.